మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం బైంసకి దగ్గరలో ఉన్నటువంటి మాంజిరి గ్రామంలో ఉన్నాము. ఈ మాంజిరి గ్రామంలో నాగదేవుడు టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ నాగుల పంచమిని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి కానీ ఇక్కడ ఈ టెంపుల్ అనేది మహారాష్ట్రకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కాబట్టి మహారాష్ట్ర నుంచి కానీ చాలా మంది జనాలు ఇక్కడ దర్శనాల కోసం ఇక్కడ వస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా నాగుల పంచమి రోజు ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకనంటే దాదాపుగా ఒక అర కిలోమీటర్ మేర జనాలు ఇక్కడ అమ్మవారి నాగదేవుడు దర్శనానికి కోసం ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇక్కడికి వచ్చే ప్రజలకు, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హిందూ వాహిని ఆధ్వర్యంలో అయితే ఇక్కడ మంచి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. మరి ముఖ్యంగా ఇక్కడ పూజలు భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఎవరైతే అమ్మ నాగదేవుడిని పూజిస్తారో వాళ్ళందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చాలా మంది చెప్తా ఉన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా గానీ, దాంతో పాటు ఇతర ఏదైనా సమస్యలు ఉన్న వారికి కూడా ఈ నాగదేవుడికి దర్శించుకొని కోరికలు కోరడం ద్వారా వాళ్ళందరికీ మంచి జరుగుతుందనే భావం ప్రజలందరిలో ఉంది. కాబట్టి ఇంత భారీ ఎత్తున ఈ భక్తులు ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉన్నది. ప్రస్తుతం మనం ఈ గుడి గురించి, దాంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తుల గురించి మనం ఒకసారి అడిగి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రామారావు పటేల్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఒకసారి రామారావు పటేల్ గారికి మనం అడిగి తెలుసుకుందాం ఈ నాగుల పంచమి గురించి, దాంతో పాటు ఈ గుడి గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. ఈ రోజు దేశం మొత్తం నాగపంచమి పూజలు చేస్తాం. మా హిందూ సంస్కృతి ప్రకారం మేము ప్రతి ఒక్క మన పురుగులకు కానీ, తట్టి పండుగ కానీ, పోలాల కానీ, నాగపంచమి కానీ ఆ పండుగ మన బ్రహ్మాండంగా మంచిగా చేస్తాం. ఏదైతే నాగపంచమి అనేది మన ఈరోజు పండుగ ఉంది. ఈ ఆడిపడుచులు ఈరోజు నాగమ్మ దేవుడికి పూజలు చేసి వచ్చే మన సంవత్సరం ఐశ్వర్యాలతో పాడే పంట బండి సంతోషంతో ఉండాలని మా రాష్ట్ర ప్రజలకు కోరుకుంటారు. అదేవిధంగా నా తరఫున కూడా మా ముదోల్ నియోజకవర్గ ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలా, నాగదేవత అమ్మ ఆశీర్వాదంతో సుఖ సంతోషాలతో ఉండాలా, పాడే పంట మంచిగా పండాలా, రైతు సోదరులు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం చూడండి, మనం బయట దగ్గర ఉన్న మాంజిరి నాగదేవత టెంపుల్ లో ఉన్నాం. ఇక్కడ చూడండి గర్భగుడిలో చాలా మంది ప్రజలు ఇక్కడ వచ్చి దైవ దర్శనం కోసం చాలా మంది ప్రజలకు వివిధ జిల్లాల నుంచి కానీ, వివిధ గ్రామాల నుంచి కానీ ఇక్కడ వచ్చి బారులు తీరని చెప్పవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఈ బైంసక్ దగ్గర ఉన్న మాంజిరిలో ఇక్కడ ఈ నాగదేవత ఈ టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధి చెందిందనే చెప్పవచ్చు. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారని ఒకసారి చూడండి. ప్రస్తుతం మనతో పాటు సుదర్శన్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి సుదర్శన్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో. సార్ చెప్పండి సార్. ఇక్కడ బైంసా దీనికి ప్రత్యేకంగా నాగదేవుడు నాందర్ రోడ్ ఉంటుంది. దీనికి స్పెషల్ గా ప్రతి సంవత్సరము బాగా మహిమగల దేవుడు ఇక్కడ ప్రతి సంవత్సరము పూజలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం బాగా ఇక్కడ మొత్తం తిరిగి చుట్టుపక్కల గ్రామాలు మొత్తం ఇక్కడ తిరిగి వస్తారు. ఇప్పుడు మనకు మహారాష్ట్ర దగ్గర ఉంది సార్, అక్కడ నుంచి కూడా జనాలు మహారాష్ట్ర నుంచి కూడా బాగా మంది వస్తారు. ఇక్కడ బాగా మంది వస్తారు. బాగా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. బండార అన్నప్రసాదం కూడా జరుగుతాయి. బాగా బండారా కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్నప్రసాదం కూడా జరుగుతాయి. బాగా గ్రామం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి బాగా మంది వస్తారు. ఈ అమ్మవారిని కొలవడం వల్ల అన్ని కోరికలు అన్ని తిరుగుతాయి. ఇక్కడ నాగదేవుడు ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఈ గ్రామంలో మొత్తంలో ఎక్కడ లేదు ఇక్కడ గ్రామం నాగదేవుడు. ఇప్పుడు మనతో పాటు ఈ ఆలయ కమిటీ సభ్యులు గోవర్ధన్ గారు అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు ఈ గోవర్ధన్ గారిని మనం అడిగి తెలుసుకుందాం, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలిగిస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముందుగా సమస్త హిందూ బంధువులందరికీ నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఆలయం గురించి చెప్పాలంటే మనము
మే తాతల నుండి ఈ ఆలయం యొక్క చరిత్ర ఉంది. సంవత్సరం ఈ ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరము ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మేము మా తరపున అన్ని సౌకర్యాలు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం గాని, ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా మేము సౌకర్యాలు ఇక్కడ మా ఆలయ కమిటీ తరపున నుంచి చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్ సిబ్బంది కూడా చాలా బాగా సహకరిస్తూ ఈ నాగపంచమి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి హిందూ బంధువులకు నాగపంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనతో పాటు ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి చెప్పడానికి నాగబాయి గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి నాగబాయి గారికి మనం అడిగి తెలుసుకుందాం ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి, చరిత్ర గురించి. అమ్మ నమస్కారం. అమ్మ హలో నమస్కారం. అందరికి నాగపంచమి నాడు నమస్కారం. అందరికి ధన్యవాదాలు. పెద్దలకు చిన్నలకు అందరికి 50 సంవత్సరాల ఇది మా తాతల నుంచి నిలబడ్డది గుడి. కానీ 55 సంవత్సరాల సంది బాగా డెవలప్ అయింది. అందరికి గుణం వస్తున్నది, మంచిగా అనిపిస్తున్నది, సంతోషం అనిపిస్తున్నది, మొక్కిన వారికి మంచిగా అనిపిస్తున్నది. ఎప్పటికి ఇట్లని మాంజీరోళ్ళు మన బట్టికెళ్ళి మంజీరు కులం గుంచి అందరు పిల్లలు ఇటు చేదారికి అందరు బండారా చేస్తున్నారు, అందరు సాయం చేస్తున్నారు. అందరికి మంచిగా అనిపిస్తుంది. శుభాకాంక్షలు. ఈ టెంపుల్ అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసిందమ్మ? ఓ బాగా రోజు ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి చర్చ అయింది. కానీ ఇది మేము ఎప్పుడు పుట్టకన్నా ముందో మా తాతల గురించి తాతల కాలం అంటే 100 సంవత్సరాల పైన ఉన్నట్టు కదా? ఎక్కడే ఉన్నది, ఎక్కడే ఉన్నది నాన్న, ఎక్కడే ఉన్నది. ఎప్పటికీ అందరు ధన్యవాదాలు మీకు. అందరికి సాష్టాంగ నమస్కారం. ఇక్కడ వచ్చి మొక్కున్న వాళ్ళకి అందరికి వాళ్ళ కోరికలు తీరుతా ఉన్నాయా? తీరుస్తున్నాయి. మనం చెప్పి ఎట్లా నడాలా అట్లా నడాలా అయితే బరాబర్ తీరుస్తుంది. సోమవారం నాడు పార్టీ ఇవ్వాలా, సోమవారం బాగా చేర్చే దేవుడికి వాళ్ళు ఎంటికలు తీస్తున్నారు. ఎండాకాలం అయితే బాగా రథాలు చేస్తారు, సత్యనారాయణ రథాలు. మంచిగా అయ్యా. పెద్దలకు చిన్నలకు అందరికి ధన్యవాదాలు. నాగపంచం శుభాకాంక్షలు. ఓకే అమ్మా, ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ దగ్గర భజన కార్యక్రమాలు, దాంతో పాటు అన్నప్రసాద కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు ఈ ఆలయ కమిటీ సభ్యులు. ఇక్కడ చూస్తే భజనలు ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. చాలా మంది భక్తులకు ఈ భజనలు విని వాళ్ళు ఎంతో తన్మయత్వం పొందుతున్నారని మనము చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ చూస్తే అన్నప్రసాద కార్యక్రమాలు, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, అంటే ఆకలితో ఇబ్బంది పడకుండా వాళ్ళకందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలంటే ఒక మంచి సంకల్పంతో ఈ ఆలయ కమిటీ నిర్వాహకులు, దాంతో పాటు మిగతా వారు కూడా వాళ్ళకి వచ్చే భక్తులకు మంచి చక్కటి అన్న ప్రసాదాలు కూడా ఇక్కడ అందించడం జరుగుతున్నది.